అందరికీ నమస్కారం అండి. పల్లె తల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్కి స్వాగతం. ఎంతో శక్తినిచ్చే పచ్చజొన్నల మొలకలతో రవ్వ ఇడ్లీ ప్రీమిక్స్, రాగుల మొలకలతో రవ్వ పిండి ఇడ్లీ ప్రీమిక్స్, దోశ ప్రీమిక్స్, రక్తశాలి రైస్తో రవ్వ ఇడ్లీ ప్రీమిక్స్, దోశ ప్రీమిక్స్ తయారీ వీడియోలు చూద్దామండి. ఎండిన మొలకల్ని మిక్సీ పట్టి జల్లెడ వేస్తే జొన్న రవ్వ రెడీ అండి. పచ్చజొన్నల మొలకల ఇడ్లీ ప్రీమిక్స్ తయారీ చూద్దామండి. 2 కప్పుల జొన్న రవ్వ, 1 కప్పు మినపిండి, 1/2 కప్పు అటుకుల రవ్వ, కొంచెం ఉప్పు కలిపి తయారు చేస్తామండి. 1 కప్పు ఇడ్లీ ప్రీమిక్స్కి 1 కప్పు నీరు వేసి 3 నుంచి 6 గంటల ముందు నానబెట్టుకోవాలండి. 1/2 కప్ అటుకుల రవ్వ వేయడం వల్ల నార్మల్ ఇడ్లీ లాగే గుల్లగా వస్తాయండి. మనలో శక్తి, రోగనిరోధక శక్తి పెంచే జావ కోసం సగం రాగులు, మిగిలిన సగం పచ్చజొన్నలు, ఉలవలు, మొలకలు చేసి ఆ పిండి తయారు చేసి అందిస్తున్నామండి. అప్పటికప్పుడు కాసుకునే జావ కన్నా రాత్రే కాచి కొంచెం పాలు వేసి తోడు పెట్టి అంబలుగా ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందండి. గోమాత ఆధారంతో పండించిన రక్తశాలి రైస్తో రవ్వ ఇడ్లీ, దోశ ప్రీమిక్స్లు తయారీ చూద్దాం. 2 కప్పుల రక్తశాలి రైస్ రవ్వ, 1 కప్పు మినపిండి, 1/2 కప్పు అటుకుల రవ్వ, కొంచెం ఉప్పు కలిపి ఇడ్లీ ప్రీమిక్స్ తయారు చేసి ఇస్తామండి. 3 నుంచి 6 గంటల ముందు నానబెట్టి ఇడ్లీగా వేసుకోవచ్చు. 2 కప్పుల రక్తశాలి రైస్, 1 కప్పు చాయ్ మినపప్పు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల శనగపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు అటుకులు వేసి 3 గంటల ముందు నానబెట్టి మిక్సీ చేసి 3 గంటలు ఉంచిన తర్వాత దోశ వేసుకుంటే పర్మెంట్ అయ్యి బాగా వస్తుందండి. ఇవే కొలతలతో దోశ ప్రీమిక్స్ కూడా చేసిస్తామండి. ఈ రక్తశాలి రైస్ 3 నుంచి 6 గంటల ముందే నానబెట్టాలండి. ఉడకడానికి 1.5 గంట సమయం పడుతుంది. అన్నంలో కన్నా చెద్దన్నంలో ఎక్కువ పోషకాలు ఉంటాయండి. మిగిలిన అన్నాన్ని పాలు వేసి తోడుపెట్టి ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రీమిక్స్లు మీకు కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. తర్వాత వీడియోలో కలుద్దాం.